సప్పుడు గంట మరి చెప్పులు పక్కకి ఇప్పుడు చిన్నగా సప్పుడే గీతమమ్మ సప్పుడే సప్పుడు ఎక్కువ సప్పుడు చెక్కో సప్పుడు చెక్కో సప్పుడు చెక్కో జాను హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము మండే రోజు మార్నింగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. అమ్మకి చెప్పకుండానే వచ్చినాము. వస్తామో లేదో అని అయితే అనుకుంది తను, కానీ వచ్చినాం కదా అందుకే సర్ప్రైజ్ అయింది. ఇంకా వచ్చేసి అక్క కూడా ఉంది మేము వచ్చే వరకు. వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని అందరం కలిసి షాప్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇక మా కన్నయ్య మా నాన్నతో అయితే మాట్లాడుతున్నాడు. ఇప్పుడే వచ్చిన నా నోరు తెరవదని హిందీలో అంటుండు. అభితో ఆయా మేరే మూనై కులేగా అంటుండు. పడేసేవరా నాయన, ఆగడే ఆగడే ఆయన. రైస్ కుక్కర్లో ఉంటలేదు అన్నం అమ్మ? వీడే ఆడేసేసినావా? ఎందుకే కరెంట్ లెక్క కూర్చుంది బిడ్డ. 1100 1200 పడుతుంది బిడ్డ దానికా అంతటా. మన తాపన అయితే మొన్న 18 తారీఖు నాడు నీ కలక అయితే 1160 రూపాయలు తగ్గింది. నీ కలక అయితే రైస్ కుక్కర్ కూర్చుంది. దానికి తక్కువ గుంచుతుంది అమ్మా రైస్ కుక్కర్కి. నీ కోసం ఆస్ట్రేలియాకి పంపించింది 3000 పెట్టి. తెస్తుంది అప్పటికి బ్రెడ్ ఫ్రిడ్జ్లో ఎందుకే? అయ్యా వదిననే కొనిచ్చింది, వదిన కలిసింది ఆడ. అనుషదనే గొల్లపల్లి పేరు తెలియదా నాయనకు? ఏంటిదనా? టిఫిన్ సెంటర్ పెడితే మంచిగా ఉంటుంది. ఐస్ క్రీమ్ షాప్ పెట్టిండా? మేము చేసుకుంటుంది మేము వచ్చినాక. అదే వాళ్ళ మమ్మీకి గిరాకీ వస్తుంది కదా శైలజ మమ్మీకి, అందుకే అడుగుతుంది. అయితే షాప్ దగ్గర కూర్చున్నాక నాన్న అడిగాడు, ఏంది కన్నయ్య ఏం సపోర్ట్ చేస్తలేకో అంటే, అప్పుడు కన్నయ్య చెప్తున్నాడు కదా అభితో ఆయా మీరు మూనై కూలేగా అని చెప్పేసి చెప్తున్నాడు. అది నాన్నకు అర్థం కాలేదు. ఇంకా నేనైతే తెలుగులో చెప్తే నాన్న అయితే నవ్వుతున్నారు. ఇక విషమ్మనేమో, తాత నీకు ఎట్లాగో షాప్ ఉంది కదా, నువ్వు కూడా ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకోరాదు, మా శైలజ మమ్మీ పెడుతుంది అని అయితే విషమ్మ చెప్తుంది. ఇక అమ్మ నాన్న అంటున్నారు కదా, మాకు దీంతోనే సరిపోతుంది, ఇక టిఫిన్ సెంటర్ ఏడబెట్టమమ్మ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే నేను ఈరోజు వస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే మేము వచ్చి 1 వీక్ అవుతుంది కదా, మళ్ళీ మా సార్ ఉండను, మళ్ళీ మనకి ఏదైనా పని ఉందనుకో నువ్వు మళ్ళీ రావాల్సి వస్తుంది, అప్పుడు ఇంకా నీకు పోవడానికి టైం ఉండదు, ఇప్పుడే వెళ్ళు అంటే ఇంకా నేనైతే వచ్చాను. ఎప్పటి వరకు ఉంటానో కూడా తెలీదు, ఎందుకంటే ఇంట్లో చాలా చాలా పనులు ఉన్నాయి. మా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడైతే వెళ్తాను. ఉన్న రోజులు ఒక 5-6 రోజులు అయితే అనుకుంటున్నాను, మరి నేను ఎట్లయితే తెలీదు. ఇంకా విషమ వాళ్ళ తమ్ముడినైతే ఆడిపిస్తుంది. తమ్ముడు అంటే తను వచ్చేసి మా అక్క కొడుకు. మా అక్కకి ఒక 2 months అవుతుంది బాబు పుట్టిండు. ఫస్ట్ ఏమో పాప. ఇక విషమ ఆయన దగ్గర నుంచి లేస్తలేదు, దగ్గరుండి ఆడిపిస్తుంది. చిన్నపిల్లల్ని చూస్తే ఎంత సంతోషమో. తను ఏం చేసినా కూడా మమ్మీ ఇట్లా చేస్తుండు, మమ్మీ అట్లా చేస్తుండు అని చెప్పేసి అక్కకైతే చెప్తూ ఉన్నది. అక్కనేమో సరే నాన్న ఆడిపి అని అయితే చెప్తుంది.
తనైతే చాలా సైలెంటు. పొద్దునదాకా మంచిగుంటాడు. ఈవినింగ్ 6 కాగానే 6 నుంచి 8 వరకి ఖచ్చితంగా రోజు ఏడుస్తుండు. మేమొచ్చినప్పటి నుంచి అదే అయితుంది. ఇగ అక్క 2 గంటలు ఊకబెట్టడానికి చానా కష్టపడుతుంది. ఇగ అమ్మొచ్చేసి ఇప్పుడు పకోడీ అయితే చేస్తుంది. అయితే అమ్మ ఇంతకుముందుకు కారపప్పులు చేసేది. ఇప్పుడు పకోడీ గూడా అడుగుతున్నారంట. ఈ పకోడీ గూడా చేస్తుంది. అమ్మ చేసిన ఈ పాలకూర పకోడీ అయితే చాలా బాగుంది. నేను మొన్న మా ఇంటికాడ పకోడీ చేసినా అని చెప్పినా గదా! కొంచెమే టేస్ట్ చేసిన. అదెందుకో నాకు అంత టేస్టీగా అనిపియలేదు. కొంచెం బాగా వరకు ఫ్రై అయినట్టుగా అనిపించింది నాకు. మా అమ్మనేమో కొంచెం లైట్‌గా ఫ్రై చేసింది. పకోడీ సాఫ్ట్‌గా ఉంది. కొంచెం క్రిస్పీగా ఉంది. బావుంది. ఇంకా పాలకూర పకోడీ అయితే అమ్మ చేస్తుంది గదా! అన్నం తినిపోరని అయితే చెప్పింది. నేను అనుకున్నాను గదా! చెప్పకుండా వచ్చినాం కదా! అన్నం ఉండకపోవచ్చు అనుకున్నాను. కానీ నేను ఎప్పుడు చెప్పకుండా వచ్చినా గూడా మాకు అన్నం అయితే ఉంటది. అక్క తిన్నది, నాన్న తిన్నాడు, అమ్మ తిన్నది, అందరు తిన్నారంట అన్నము. ఇంకా మేము కూడా వచ్చి విషమకి, కన్నయ్యకైతే అన్నం తినిపిస్తున్నాను. వచ్చేటప్పుడే నేను బెండకాయ కూర అయితే వండిన. పొద్దున్నే వెళ్ళిన ఇంటి దగ్గర నుంచి 9:30కి అట్లా. వచ్చే వరకు ఇంకా బస్సులో వచ్చి ఆటో గదా! 12 అయితే అయ్యింది. ఇక కొద్దిసేపు అమ్మ, నాన్నతోని, అక్కతోని టైమ్ స్పెండ్ చేసే వరకు లంచ్ టైమ్ అయితే అయిపోయింది. పిల్లలిద్దరికీ అన్నం తినిపిస్తున్నాను. అయితే నేను తినిపిస్తే చిక్కగా కలుపుతలేనంట. వాళ్ళే చిక్కగా కలుపుకొని తింటారంట. అందుకే అమ్మ నువ్వు నాకు ప్లేట్‌లో పెట్టి మేమే తింటామంటే విషమ్మకి, కన్నయ్యకి ప్లేట్‌లో పెట్టించిన. వాళ్ళే తింటున్నారు. అమ్మ బీరకాయ కర్రీ వండింది. తర్వాత టమాటో చారు అయితే చేసింది. ఇక అక్క అన్నం తింటుందని చెప్పేసి కొద్దిసేపు బాబునైతే ఎత్తుకున్నాను. బాబుకొచ్చేసి 2 మంత్స్ అయితే కంప్లీట్ అయ్యి, ఇప్పుడు థర్డ్ మంత్ అయితే రన్ అవుతుంది. ఇంకా మెడలైతే సక్కగా నిలబెడతలేడు. మనం మెడల కింద చెయ్యేసి ఆయనైతే పడుకోవాలి. ఇక కొద్దిసేపు ఎత్తుకున్న తర్వాత అక్క తనని పడుకోబెట్టింది. ఇక నాన్న అయితే కేక్స్ తీసుకొచ్చాడు పిల్లల కోసము. పిల్లలకి కూల్ కేక్స్ అంటే చాలా ఇష్టం కదా! చౌటుప్పలకెళ్ళేసి వచ్చిండు. ఇది పైనాపిల్ ఫ్లేవర్ లేదు అని చెప్పేసి ఇదేదో బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయితే తీసుకొనొచ్చిండంట. నిజంగా చెప్తున్నా ఈ కేక్ తిన్న తర్వాత నాకు అస్సలు నచ్చలేదు. జస్ట్ కూల్‌గా ఉంది అంతే. బటర్ స్కాచ్ ఫ్లేవర్ అస్సలే తెలుస్తలేదు. నేను చేసే కేకే బావుంటది అని చెప్పి నాకైతే అనిపించింది. విషమ్మకి, అన్నయ్య కూడా అంతే అంటున్నారు. "అమ్మ నువ్వు చేసేదే బావుందమ్మా. ఈ బేకరీలోది అస్సలు బాలేదు. ఇంకెప్పుడు తేకు తాత" అని చెప్పేసి నాన్నకైతే చెప్పిండ్రు. ఇక అమ్మనేమో పకోడీ చేసింది. చూస్తున్నారు కదా! ఈ పకోడీ ఎంత మంచిగా చేసిందో. కారపప్పులు కూడా చేద్దాం అనుకుందంట. కాకపోతే టైం అనేది దొరకలేదు. పొద్దుటి నుంచి ఇద్దరు చిన్న పిల్లలకి చేస్తూ, ఇంట్లో పనులు చేస్తూ, మళ్ళీ షాప్ కాడ పనులు చేయడం చాలా కష్టం కదా! అందుకే టైం అయితే దొరకలేదు. రేపైతే చేస్తా అని చెప్పింది. ఇక ఈవినింగ్ 3 అవుతుంది. బట్టలైతే తీస్తున్నాను. మా జాను వచ్చేసి మా అమ్మ బట్టలు నేనే పట్టుకుపోతా అని చెప్పేసి వాళ్ళ అమ్మ బట్టలు తనే తీస్తుంది. మా జాను రోజు ఫోన్‌లో నా వీడియోస్ అయితే చూస్తదంట. అందుకే నేను కూడా తనకి ఫేవరెట్ అయిపోయాను. ఊకే ఏ మాట చెప్పినా గూడా సరిత పిన్ని, సరిత పిన్ని అనైతే ఊకే చెప్తూ ఉంటదంట. నేను వచ్చినంక గూడా 3, 4 వీడియోస్ అయితే పెట్టుకొని చూసింది. నాకు తను ఇష్టంగా చూస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. ఇక బట్టలైతే తీసేసాను. అయితే నిన్న చిన్నక్క వచ్చింది. నేనేమో ఈరోజు మండే రోజు వచ్చిన కదా! తనేమో నిన్న సండే రోజైతే వచ్చిందంట. అయితే ముందుగా ఇటు నుంచి అయితే ఈడికి రాలేదు డైరెక్ట్‌గా. ఫస్ట్ సూర్యాపేట నుంచి పెద్దక్క, పెద్ద బావ తీసుకొనొచ్చిండ్రు. తర్వాత అక్క వాళ్ళ ఇంటికాడ ఒక 1 డే ఉండి మళ్ళీ నెక్స్ట్ రోజు ఈడికైతే వచ్చింది. వచ్చేటప్పుడు అక్క అయితే అమ్మకి చీర ఇచ్చింది. అయితే ఆ అక్క ఏం చెప్పిందంటే, "గీతక్క అక్క నీకు కాటన్ చీర కొన్నదే ఇగో జాకెట్, చీర, లంగా ఇచ్చి పంపింది" అనైతే చెప్తే, మా అమ్మ ఏమంటుందంటే, "ఇది ఆమె కొన్న చీర కాదు. అంటే ఇప్పుడు నా కోసం కొనలేదు. లాస్ట్ ఇయర్ కొన్నది. నేను పండగకి పోలేదు కదా! అప్పుడు పెట్టలేదు నాకు. అందుకే ఇప్పుడు పంపిందేమో" అనైతే అమ్మ చెప్పింది. లాస్ట్ ఇయర్ మా అన్నయ్య చనిపోయిండు. అప్పుడు అమ్మ అయితే ఇక్కడ లేదు. అక్క వాళ్ళు ఏంటి అంటే అప్పుడు ఎమర్జెన్సీగా పండుగ అంతా ప్లాన్ చేసుకున్నారు. ఒక్క రోజులల్ల క్యాన్సల్ చేయలేదు అని చెప్పేసి పండుగ అయితే చేసిండ్రు. అమ్మ, నాన్న పోలేదు. ఇక అందుకే ఆ చీర అయితే పంపించింది. ఇక ఇప్పుడైతే మీకు నేను మా ఇల్లు చూపిస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే నేను కానీ, మా వాళ్ళు కానీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతాము అని అంటే వాళ్ళందరూ అడిగే ప్రశ్న ఏంటి అంటే, "ఆడ ఇల్లు లేదు, ఏం లేదు. ఆడ పోయి ఏడుంటారు" అని. నిజంగా ఆ ప్రశ్నకి ఆన్సర్ మా దగ్గర కూడా లేదు. ఎందుకంటే
మా అమ్మ వాళ్ళు ఇల్లు కూలగొట్టి 1 ఇయర్ అవుతుంది. అప్పుడేమో ఫస్ట్ రేకులేద్దామని అనుకున్నాము. అయితే ఊర్లలో కోతులు బాగా వస్తున్నాయి. రేకులని బాగా ఖరాబ్ చేస్తున్నాయి. అందుకే ఇంకా ఇట్లా స్లాబ్‌లాగా వేద్దాము అన్నట్టుగా మా నాన్న అనుకుండు. మళ్ళీ ఏమైంది అంటే స్లాబ్‌కి ఎక్కువ పైసలయితాయి గదా! ఇప్పటికే అప్పులల్లో ఉన్నాము. అంతంత మాత్రమే ఇంటి ఖర్చులెళ్తున్నాయి. ఇంకా అప్పులు చేస్తే మాకు ఏజ్ అయిపోయింది. మేము కట్టలేము అన్నట్టుగా ఆగిపోయారు. అప్పుడు ఇంకా మా సారు, మా బావ ఇద్దరు కలిసి ఒక్కొక్క 1,00,000 ఇచ్చి ఇప్పుడైతే మీకు కానీరి తర్వాత ఇస్తాం అన్నట్టుగా చెప్పిండ్రు. ఇక మళ్ళా మా ఊర్లో అందరూ ఏం చేసిరంటే, "నువ్వు ఇట్లున్నావు కదనే నీకు ఇల్లు లేదు, కొడుకులు లేరు. మళ్ళా నీకేమో ముగ్గురు బిడ్డల పెళ్ళిళ్ళు చేసి అలసిపోయినావు. గవర్నమెంట్ ఇల్లు ఖచ్చితంగా మేమందరం కలిసి ఇప్పిస్తాం" అని చెప్పేసి నాన్నని ఇప్పటి వరకు ఆపుతూ వచ్చారు. కానీ ఇప్పటివరకు ఆ గవర్నమెంట్ ఇల్లు అయితే మాకు రాలేదు. మా ఊర్లో చాలా మందికొచ్చింది. కొన్నిసార్లు అనిపిస్తది అందరేంటి అంటే ఇప్పుడు ఒకరికి ఉన్నోళ్ళకే ఇచ్చినామనుకో వాళ్ళు జీవితంలో ఎట్లైనా ఒక ఇల్లుని సంపాదించుకోగలుగుతారు. 30+ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు 40 ఇయర్స్‌లో వాళ్ళు చేసిన సంపాదనతోని ఇల్లు కట్టుకోగలుగుతారు. మరి అలాంటిది 60+ ఉన్న వాళ్ళైతే వాళ్ళు కట్టుకోలేరు కదా! ఒక చిన్న గూడు ఇస్తే బావుంటదిగా అనైతే నా ఉద్దేశము. కానీ మా ఊర్లో అందరికీ ఉన్న వాళ్ళకే వచ్చింది. లేని వాళ్ళకైతే ఎవ్వరికీ రాలేదు. మరి అది ఎట్లనో ఏంటో కూడా తెలీదు. ఇక అయితే ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లొచ్చేసి ఇదైతే మాది కాదు. అమ్మ వాళ్ళు షాప్ పెట్టుకున్నారు కదా! షాప్ పక్కన ఈడ ఇంతకు ముందుకు రింగులు చేయడానికి ఉండేవాళ్ళు. అప్పుడు బెంగాలీ వాళ్ళు ఉండేవాళ్ళు అని చెప్పినా కదా! అయితే వాళ్ళంట ఖాళీ చేసి వెళ్ళిపోయినంట. 2 మంత్స్ నుంచి ఇది ఖాళీగానే ఉంటుందంట. ఇక అమ్మ ఏం చెప్పిందంటే, "ఈ షాప్ కాడనే వంట చేస్తాను కదా! మళ్ళా చిన్న పిల్లగాడుండు. నేను ఊకే ఇంటికి పోయి రావడం కుదరదు. మాకేంటి అంటే షాప్‌కి, ఇంటికి చాలా దూరం ఉంటది." అమ్మ వాళ్ళు కుమ్మరి సంఘంలో ఉంటుర్రని చెప్పినా కదా! అక్కడ ఏంటి అంటే ఇల్లు ఉంది. పడుకోవడానికి ఉంది. కానీ ఆడ కరెంట్ లేదు. మళ్ళా వాష్‌రూమ్స్ గూడా ఉండవు. మేము పెద్దనాన్నోళ్ళ ఇంటికి మళ్ళీ వాష్‌రూమ్స్ కోసం వెళ్ళాల్సిందే. స్నానం చేయాలన్నా, బట్టలు ఉతకాల్సిందన్నా అక్కడికే వెళ్ళాలి. ఆ సంఘంలోనేమో నీళ్ళుండవు. చిన్న పిల్లలుంటే ఊకే చేతులు కడుక్కోవడము అది ఇది చేస్తూ ఉంటారు గదా! ఇక మళ్ళా అమ్మేమనుకుందంటే ఇప్పుడు ఈమె ఉండాలి. మేమంటే పెద్దోళ్ళం కాబట్టి ఎట్నో అట్లా అడ్జస్ట్ అయ్యి అమ్మ లేకపోయినా ఉంటాము. కొద్దిసేపు ఆడుండి, కొద్దిసేపు ఈడైనా ఉంటది. కానీ చిన్న పిల్లగాడు ఉండు కదా! 24 అవర్స్ ఒక హెల్ప్ అయితే ఉండాల్సిందే. అందుకే ఇంక అమ్మ ఏమన్నదంటే, "ఇది ఖాళీగానే ఉంది కదా! దీంట్లోనే మనం ఉందాం" అని చెప్పేసి ఇక దీంట్లోనే సామాన్లయితే పెట్టింది. ఎక్కువ సామాన్లు కూడా ఏం లేవు. అన్నం గిన్నెలు అవన్నీ షాప్‌లో ఉంటాయి. అమ్మ వాళ్ళు షాప్ దగ్గరనే వండుకొని తింటారు కదా! ఇక ఇప్పుడు మేము తెచ్చుకున్న బట్టలున్నాయి. అదే ఇంకా తర్వాతనేమో అక్కడ పైన ఇట్లా ఒక బెడ్‌షీట్ కప్ ఉంచినాం కదా! అది బెంగాలీ వాళ్ళే. వాళ్ళు కొన్ని అయితే తీసుకుపోలేదంట. ఇక ఇక్కడనేమో చిన్నగా గిన్నెలయితే పెట్టుకున్నాము. దాంట్లో ఉన్న చిన్న చిన్న డబ్బాలు అవేం మనవి కావు. మేమేం ముట్టుకోము. ఇక తర్వాతనేమో ఈ ఇంటికి మంచిగా కరెంట్ అయితే ఫిట్ చేసి పెట్టిండ్రు. మంచిగా స్విచ్ బోర్డ్ ఉంది. ఒక 3 ప్లగ్స్ ఉన్నాయి. ఛార్జింగు, కూలరు, రైస్ కుక్కర్ అన్నీ పెట్టుకోవస్తుంది. ఇక తర్వాతనేమో ఇక నిన్న అక్క వాళ్ళు వచ్చిండ్రని చెప్పినా కదా! వచ్చిన తర్వాత ఫ్యాన్ అయితే లేదంట. ఆ ఫ్యాన్ అస్సలే తిరగట్లేదని చెప్పేసి అప్పటికప్పటికి బావ అయితే కూలర్ కొని పంపించిండు. దానికి ఒక 4000 అయ్యింది. తర్వాతనేమో ఆడ వండుకోవడానికి పోయి వాష్‌రూమ్ కూడా పక్కనే ఉంటది. మళ్ళీ గిన్నెలు తోముకోవడానికి ఆడొక చిన్న బండలాగా కట్టిండ్రు. మళ్ళీ ఇంకేంటి అంటే వాటర్‌కి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. స్విచ్ చేస్తే మోటర్ అయితే వస్తది. బకెట్లలో వాటర్ అయితే నింపేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి మేము ఉంటున్న ఇల్లు. వచ్చింది ఏమని? అవులాగా అమ్మమ్మ తినడానికి ఏమైనా ఉన్నాయి అనేది విషా అంటే ఏమున్నాయి బిడ్డ మరి ఏంటో చూసుకొని నేనన్నా ఇది నొప్పి లేస్తుంది 2-3 రోజులు చూస్తుంది మన చూపిస్తుంది దాన్ని నొప్పి లేస్తుంది నిజంగానే. అది ఎర్రగా అయింది ఎంత మ్యాగీ ప్యాకెట్లు ఉన్నాయా? మ్యాగీ లేదు. లేవా? మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ వచ్చి
కొన్నిసార్లు చాలా బాధేస్తది ఇట్లా ఉండడం. కాకపోతే మన అవసరానికి తప్పదు కదా! ఇప్పుడు మేము ఇంటికాడ ఉన్నామనుకో, ఆడ వాటర్ ఉండవు, ఏముండవు. కానీ పెదనాన్న వాళ్ళ ఇంటికాడ ఉంటాం. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మళ్ళా మేము పెదనాన్న వాళ్ళ ఇంటికాడ ఉంటే అమ్మకి ఇబ్బందయితది. ఏందంటే తను పొద్దుగాల 5 గంటలకొచ్చి రాత్రి 10 గంటలకి ఇంటికొస్తది. అప్పటి వరకు షాప్ కాడనే ఉంటది. ఇక మేమున్నామనుకో తనకి అటు తిరుగుడు, ఇటు తిరుగుడు ఇదే ఒక పెద్ద పనయిపోతది. ఇక మా చిన్నక్క ఏంటి అంటే తను కొన్ని పనులు సొంతంగా చేసుకోలేదు. ఆమె సొంతంగా చేసినా గూడా అమ్మ ఖచ్చితంగా పక్కన ఉండాల్సిందే. లేకపోతే ఆమె కోప్పడుతూ ఉంటది. నేను ఈడ ఉండను, నేను పోతా, నువ్వు చూస్తలేవు అని చెప్పేసి అంటూ ఉంటది. ఇక అందుకే అమ్మ అక్క భయానికే ఈడ ఉందాం బిడ్డ అని అయితే చెప్పింది. మాకు కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంది. కాకపోతే ఇల్లు మనది కాదు అని ఒకటి మన మనసులో ఆ భావన ఎప్పుడూ ఉంటది. ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటది. ఎంతైనా సరే మన ఇల్లు మనకే ఉండాలి. ఇక నేను నాన్నకి ఏం చెప్పినా అంటే, "ఈ రెండో విడత ఇల్లొచ్చే వరకు చూడు. ఆ తర్వాత పేరు రాలేదనుకో అట్లనో ఇట్లనో పెద్ద ఇటుకలతోని గోడ పెట్టి ఒక 2 రూమ్‌లకి రేకులేసుకుందాం" అయితే చెప్పిన. ఇక మా నాన్న కూడా అదే చేస్తా అనయితే చెప్పిండు. ఇక ప్రస్తుతానికి ఇది మా ఇల్లు స్టోరీ. ఇగ ఇప్పుడు చాలామంది అంటారు, "ఇద్దరొచ్చి ఉన్నరు. ఇల్లు లేనప్పుడు ఈడుండడం అవసరమా? రాకుండా ఉంటే బాగుండేది. మంది ఇళ్లల్లో ఉండుడెందుకు" అని ఎన్నో మాటలు అంటూనే ఉంటారు. మనం వింటూనే ఉంటాం. కాకపోతే ఏంటి అంటే ఎవరికైనా సరే సంవత్సరానికి ఒక్కసారి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్‌తోనే ఉండాలని అనిపిస్తది గదా! నేను మొన్న నవంబర్‌లో వచ్చిన. మళ్ళా ఇప్పుడొచ్చిన. మళ్ళా ఇగ నేను జూన్‌లో పోయిన్ననుకో మళ్ళా రాను. మళ్ళా డిసెంబర్ అయితదో, నవంబర్ అయితదో. ఇగ అక్కనేమో పక్కనే ఉండి గూడా ఇప్పుడు తను ఇంటికి రాక 1 ½ ఇయర్ అయిపోయింది. ఇక నేను మొన్న లాస్ట్ మేలో వచ్చినప్పుడు గూడా అక్కకి పెళ్ళిళ్ళుండి అక్కడ ఇక్కడ తిరగడమే అయిపోయింది. నేను అక్క కలవక గూడా 1 ½ ఇయర్ అయింది. ఇక ఎట్లాగో 2 రోజులు అమ్మ వాళ్ళని చూస్తానికి వస్తాగా అని చెప్పేసి అక్క గూడా బాబుకి 3 మంత్స్ పడ్డాయి గదా అని చెప్పేసి వచ్చింది. తను గూడా మొన్నటిదాకా వాళ్ళ అత్తగారి ఇంటికాడనే ఉంది. తను గూడా అన్ని పనులు తన సొంతంగానే చేసుకుంది. ఒక 10 రోజులు రిలాక్స్‌గా ఉండడం కోసం వచ్చింది. మేమేమనుకుంటామంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు రోజు ఇబ్బంది పడుతుంటారు గదా! మేము గూడా ఇల్లు లేదని రాలేదనుకో వాళ్ళు చాలా చిన్నబుచ్చుకుంటారు. అరే! పిల్లలు ఇంత దూరం వచ్చి ఈడికి రాకుండా పోయిండ్రు. ఇల్లు లేదు, ఏం లేదని చెప్పేసి బాధపడుతుంటారు. అదే మేము వాళ్ళతోని కొద్దిసేపు ఉన్నామనుకో వాళ్ళు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! ఒక 10 రోజులు వాళ్ళ బాధను పోగొట్టిన వాళ్ళం అయితాం గదా! అందుకే ఇంకా మేమైతే వస్తున్నాము. చూసేవాళ్ళు ఈజీగా ఎన్ని మాటలైనా అనగలుగుతారు. కానీ ఉండే వాళ్ళకే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే అట్లుండొచ్చు గదా! ఇట్లా జేయొచ్చు గదా! అది జేయొచ్చు గదా! ఇది ఇట్లా జేయొచ్చు గదా! అని ఎన్నో మాటలైతే చెప్తుంటా. కానీ చేయడానికి అవతల వాళ్ళకి ఎంత కష్టమైతది, ఏంటి అని కూడా అందరూ ఆలోచిస్తే బావుంటది అన్నట్టుగా నాకనిపిస్తది. నిన్న మేము ఈడికొచ్చినంక కూడా మమ్మల్ని నలుగురు, ఐదుగురు అన్నారు. "ఎంత కష్టం వచ్చింది. ఇల్లు లేదు, ఏం లేదు. ఎందుకొచ్చిర్రమ్మా మీ ఇంటికాడనే నిమ్మలంగా ఉండక" అని జెప్పేసి అంటూ ఉంటే కొంచెం బాధైతే అనిపిస్తది. ఇక చూద్దాము. మా లైఫ్ ఎప్పుడు మారుతదో ఏమో! వెయిట్ చేస్తున్నాం. ఈసారైనా దేవుడి దయ వల్ల ఆ గవర్నమెంట్ ఇల్లొస్తే ఒక 2 రూమ్‌లేసుకుంటే ఒక పనైపోతది. ఇగ నేను, అన్న ఈవినింగ్ అయితే ఇంటికైతే వచ్చినాము. 5 అవుతుంది. ఇంకా పెద్దనాన్న ఇక్కడనే ఉంటారు గదా! కొద్దిసేపు పెద్దనాన్న దగ్గర పిల్లలు ఆడుకుంటారు. నేను గూడా మాట్లాడినట్టు ఉంటుందని జెప్పేసి ఈడికొచ్చిన తర్వాత పెద్దనాన్న అయితే బయటికి పోయిండు. లేడు, తాళం వేసిపోయిండు. ఇగ అందుకే మళ్ళీ మేముండే సంఘంలోకొచ్చి గిన్నెలయితే తీస్తున్నాము. అమ్మ రైస్ కుక్కర్ వాడట్లేదు. మొన్న ఒక 3, 4 మంత్స్ వాడిందంట. అయితే కరెంట్ బిల్లు ఎక్కువొస్తుంది. 1100, 1200 వస్తుంది. నేను అంత బిల్లు కట్టలేకపోతున్నాను. అదంతా రైస్ కుక్కర్ వల్లనే వస్తుంది అని జెప్పేసి అమ్మ రైస్ కుక్కర్ తీసుకొచ్చి ఈడ పెట్టిందంట. ఇదైతే నాకు ఆస్ట్రేలియాలో ఉండే అక్క అయితే అమ్మకి గిఫ్ట్ చేసింది. 3000 అయింది ఈ వాషింగ్ మిషన్‌కి. వాషింగ్ మిషన్ అంటునేంది రైస్ కుక్కర్‌కి. ఇక అమ్మకి చెప్పిన గదా! అమ్మ దానికి బిల్ ఎక్కువేం కాలేదమ్మా మనం తీసుకుపోదాము. ఇప్పుడు మనం ఉన్న సిట్యుయేషన్‌లో మనకి ఈజీగా అవుతుంది గదా! వంట చేసుకోవడానికి అంటే, ఇక అమ్మ సరే అని చెప్పింది. ఈ చైన్ అంట అమ్మ తీసుకుందంట. ఇగో నేనొక చైన్ తీసుకున్న బిడ్డ ఎట్లుంది అని చెప్పేసి అడుగుతుంది. నాకే బాధ అనిపించింది. ఏంటి అంటే ఒక 60+ ఇయర్స్‌కొచ్చినంక ఎంతో కొంత చాలా బంగారం వేసుకునే వాళ్ళే ఉన్నారు. కానీ మా అమ్మకి ఇప్పటివరకు ఒకటి బంగారం అనేది లేదు అనైతే బాధ అనిపిస్తది. ఆ చైన్ తీసుకున్నా అని చెప్పేసి సంబరంగా మా అమ్మ చూపిస్తుంది నాకు. అదేమో
ఆ ఉత్తి చైనే. గోల్డ్ చైన్ గాదు గదా! అయినా గూడా మా అమ్మకి ఎందుకింత హ్యాపీనెస్సో నాకర్థం కాలేదు. ఇక రైస్ కుక్కర్ తీసుకున్నాం. అమ్మ గూడా కొన్ని ప్లేట్స్, కొన్ని గ్లాసులయితే తీసుకొని మళ్ళీ షాప్ కాడికైతే వచ్చినాం. వచ్చిన తర్వాత అమ్మ ఈవినింగు మిర్చి బజ్జీ అయితే చేసింది. గిన్నెలుంటే ఆ గిన్నెలయితే తోమేస్తున్నాను. విషమ, కన్నయ్య, మా జాను ముగ్గురైతే ఆడుకుంటున్నారు. పిల్లలకి గూడా ఈ వాతావరణం చాలా నచ్చింది. పక్కనే పొలాలు, చల్లగా గాలొస్తుంది. మళ్ళనేమో పక్కనే అమ్మమ్మ షాపు గదా! ఊకే షాప్ దగ్గర పోయి అమ్మమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక మళ్ళీ వచ్చేసి కొద్దిసేపు ఉండాలనిపిస్తే ఆ ఇంట్లో ఉంటున్నారు. ఇట్లా షాప్ పక్కనే ఉంటే బాగుండు అనైతే నాకు కూడా అనిపించింది. కాకపోతే ఏంటి అంటే ఇది మా సొంత ప్లేస్ ఏం కాదు కదా! టెంపరరీదే. అమ్మ వాళ్ళు షాప్‌కి కూడా అది ప్లేసు కిరాయికైతే తీసుకుంటారు. అది కూడా మా సొంతం ఏం కాదు. ఇక ఈవినింగ్ పనులైతే అయిపోయినాయి. గిన్నెలు తోమేసి, ఇల్లు కూడా ఊడ్చేసి, పిల్లల ముగ్గురికి స్నానం అయితే చేయించి, బట్టలు పిండి ఆరేస్తున్నాను. ఇంకా నైట్ టైం కదా! అందుకే బట్టలైతే లోపల ఆరేసిన, బయట ఆరేయలేదు. ఇక్కడ 2 రూమ్‌లయితే ఏసిర్రు. ఒక రూమ్‌లోనేమో ఆ రింగులకి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. బస్తలు అవన్నీ ఉన్నాయి ఈ రూమ్‌లో. ఇంకో రూమ్‌లోనేమో ఉండడానికైతే ఉంది. డోర్ ఉంది, కరెంట్ ఉంది. మంచిగానే ఉంది. మాకైతే నైట్ కంఫర్టబుల్‌గానే నిద్ర అయితే పట్టింది. నైట్ పడుకుంటే మార్నింగ్ తెల్లారే వరకు మెలుకనేది రాలేదు. ఇంకా ఈవినింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత అమ్మ మిర్చి బజ్జీ అయితే చేసిందని చెప్పినా కదా! ఇలా 2 మిర్చీలయితే పంపించింది. ఇక మిర్చీలు తినుకుంటూ ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేశాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఒక చిన్న కామెంట్ చేసి, వీడియోని హైప్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక ఫైనల్‌గా మా అమ్మ చేసిన మిర్చీలు తింటున్నాను. బీహార్‌లో ఉన్నప్పుడు ఎన్ని సార్లు గుర్తొచ్చేదో ఇప్పుడైతే తృప్తి తీరింది. ఈ వీడియో ఎండ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.